శనీశ్వరరావు, ఇంకో రకంగా చెప్పాలంటే అబద్ధాల రావు, అగ్గిపేట రావు. అదే రకంగా ఆయన చేసిన బలిరావు కూడా అనొచ్చు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న బలీశ్వరరావు అని కూడా అనొచ్చు. ఈరోజు హరీష్ రావు అనుకోండి, కవిత అనుకోండి, కేటీఆర్ అనుకోండి, మీ ముగ్గురే బీసీల గురించి ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాల లోపల ఉన్న 34% లోకల్ బాడీస్లో ఉండే రిజర్వేషన్ని తగ్గించి 20% లోపల చేయడం మీరు కాదా? దానికి జవాబు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణనకు ముందొచ్చింది. దేశంలో అది ఒక మహత్తర కార్యక్రమం. బీసీలకు దాన్ని అన్ని రకాలుగా ఆహ్వానిస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కులగణన ద్వారా ఎవరెంత పర్సంటేజ్ ఉన్నారు, పర్సంటేజ్ ప్రకారం ఇవ్వడానికే ఈ రకంగా చేయడానికి ముందుకొచ్చింది. మీరు ఆ రోజు మీరు ఎవరు చేయొద్దు, కులగణనకు మీరు సహకరించొద్దని ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రజలు సపోర్టుతోని ఈరోజు 100%కి 99% కులగణనకు సపోర్ట్ వచ్చి కులగణన లిస్ట్ వచ్చింది. దాని ప్రకారంలో భవిష్యత్తులో లోకల్ బాడీకి అనుకోండి ప్రతి దానికి కూడా రిజర్వేషన్ వస్తుంది. మీరు బీసీలకు చేసింది ఏముంది? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయండి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నందుకు మీకు కళ్ళు ఒప్పుతలేవా? దేని గురించి మాట్లాడుతున్నారు? మీ కేసులను మాఫీ చేసుకోవడానికి, కేసులను డైవర్స్ చేసుకోవడానికి, మీరు చేసి తప్పులను డైవర్షన్ చేయడానికి మీరు మాట్లాడుతున్నారు. మీ తప్పులకు చట్టపరంగా ప్రతి చర్య ఖచ్చితంగా అవుతుంది. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మీకు పర్సనల్గా ఏం తీసుకోలేదు. చట్ట ప్రకారంగా మీరు ఏం చేయాలో దానికి చేయడానికి రెడీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసానికి, రైతుల కోసానికి, అదే రకంగా ఉద్యోగ వర్గాల వారికి, ఈ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా సహకరించే రకంగా అన్ని రకాలుగా ప్రభుత్వంగా ఉన్నది. దానికి ప్రజల ఆదరణ ఉంది. ఈ 13 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ రోజు సీఎం అంటే ఎవరికి దర్శనం లేకుంటుండే, మంత్రులు అంటే ఎవరికి కూడా కలవకపోతుండే. ఈ రోజైనా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తిని ప్రజాప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి కలుస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలను తీసుకుంటున్నారు, పరిష్కరించే రకంగా ముందుంటున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది. 5 సంవత్సరాల వరకు ప్రతి కార్యక్రమాన్ని మేము మాట ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఇంకా ఎక్కువ కూడా చేయడానికి రెడీ ఉన్నాము. మీరు చేసిన ఆర్థికంగా ఎన్నో అవకతవకలు చేసి ఆర్థిక అప్పుల ఊబిలో తయారు చేసిన దానికి ఈరోజు ఫలితాన్ని, పాపాన్ని కడగడానికి ఎంతో ప్రయత్నం చేసింది. ఈ 13 నెలలు కష్టపడ్డా ఆ పాత పాపాన్ని కడగలేకపోతున్నాం. భవిష్యత్తులో కూడా దాన్ని పూర్తిగా వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ తొలగించి కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్రజల పక్షాన పార్టీ, రైతు పక్షపాత పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఫామ్ హౌస్లో ఉన్నాడా, మరి ఎక్కడ ఉన్నాడా కనిపించట్లేదు. ఒక ప్రభుత్వాన్ని సక్రమైన తోవలో నడుస్తలేదా అని చెప్పి తెలియజేసే నైతిక బాధ్యత ప్రతిపక్షాలదే. ఆ ప్రతిపక్ష నాయకుడే ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా కనబడతలేడు ఎక్కడ కూడా. మరి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడే అమాస రోజు పోయిందన్నట్టు మరి ఈయన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. మరి కేసీఆర్ గారు ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఉంటే రండి, ప్రజల కష్ట సుఖాలు తెలుసు అన్నారు కదా. మరి ఈ 10 సంవత్సరాలలో సర్పంచుల ఉసురు తీసుకున్నది ఎవరయ్యా అని చెప్పి అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది, కవిత గారిది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు ముసలి కన్నీరు కార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శించడం ఎంత మటుకు సమంజసం? మీరు చేసేటి అన్ని తప్పులు, మీ తప్పులు చేసిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఏ విధంగా నిందలు మోపుతారు? మీరు చేసినవన్నీ ప్రజలకు చెప్పకనే చెప్తున్నారు. మేము చెప్పనవసరం లేదు, మా నోటితో చెప్పనవసరం లేదు, మా నోరుతో చెప్పి మా నోరు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే అన్ని బయలు చేస్తున్నారు. కవిత గారు మొన్న మెదక్ సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన రోజు చర్చకు వచ్చి ఆ రోజు కూడా బతుకమ్మ చీరలు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి అని చెప్పి, అంటే ప్రజలను మీరు పనికిరాని పథకాలను ప్రవేశపెట్టి సోమరిపోతుల్లా తయారు చేసింది మీరు. మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేసినాం ఏకకాలంలో. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా, స్త్రీ శక్తి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఈ 5 సంవత్సరాలలో తప్పనిసరిగా మేము చేసి చూపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు 10 సంవత్సరాల్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టారు. ఎన్నిసార్లు పెట్టాల్సి వచ్చింది? ఒక్కసారైనా రిజల్ట్ బయటికి ఇవ్వగలిగిరా? ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అదే మేము గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినాం. రేపు మార్చి 31వ తారీఖు లోపు పోస్టింగ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ 3, గ్రూప్ 4 రిజల్ట్స్ అవుట్ అయినాయి. ఇప్పటికీ నోటిఫికేషన్లు వేసి 50,000 పైచిలకు ఉద్యోగస్తులను నియమించడం జరిగింది. మరి 10 సంవత్సరాలలో మీరేం చేసారు? ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు విమర్శలు చేయడం, F1 రైస్ కింద మీరు ఎంత కుంభకోణం జరిగింది, కాళేశ్వరం కింద హరీష్ రావు ఎంతగానో కుంభకోణం అయింది, ఇవన్నీ ఒకటి లెక్కలు బయటకు తీసుకొస్తాం. మీరు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టయితే ఖబర్దార్, దేనికైనా సిద్ధం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు మీరు పాలించిన 10 సంవత్సరాలు కూడా ఎక్కడికి పోకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ సైనికుల్లా పనిచేశారు. అలాంటి సైనికులు ఇప్పటికీ మీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రతిపక్షం లేకుండా చేసారు, కానీ మీ ప్రతిపక్షాన్ని ఉంచుకొని మేమేమన్నా తప్పిదాలు చేస్తే వాటిని గుర్తు చేయడానికి అని చెప్పి పెట్టుకుంటే ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీలో కనిపించడం లేదు. మీరు ఎక్కడున్నా మీ దొర వేసాలు కొద్దిసేపు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఒకసారి కనబడండి. మీ భవిష్యత్తు ఏంది, మీకు భవిష్యత్తు ఉందా లేదా అనేది ప్రజలు మీ ముందే చెప్తారు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా తప్పులు, అవాకులు చెవాకులు పేలితే బాగుండదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై కేటీఆర్, కవిత ఇద్దరు కలిసి తెలంగాణలో మొత్తం ఉన్న పైసలంతా దోసుకొని మేము తెలంగాణకి ఇది చేస్తాం, రైతులకు అది చేస్తాం అంటే అది కాని పని. మీ దగ్గర శాత కాకనే మీరు ఎలక్షన్ ముంగటనే 2 సంవత్సరాలకు ఒకటేసారి బెడ్ షాప్ అమ్ముకొని పోయింది. మీరు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అమ్ముకొని పోయిన వాళ్ళు మీరేం చేస్తారు తెలంగాణలో చెప్పుండి? మీరు మొత్తం ధరణి తెచ్చిరు, ఉన్న భూమిని మొత్తం కుల్లగొట్టిరు, గతం చేసిరు, పేదల భూమిని గుంజుకురు, నాశనం చేసిరు, దుబాయ్లో పెట్టిరు, తీసుకుపోయి తెలంగాణ పైసంతా. ఆడ పోతే సజ్జ ఎయిర్పోర్ట్ దిగితే దాని పక్కకు పోతే 30 కిలోమీటర్ల తర్వాత మీదే ఉంటుంది 40 అంతస్తుల బిల్డింగ్. ఇంకా మీరు వచ్చి తెలంగాణలో ఏదో చేస్తామంటే ప్రజలు ఓళ్ళు ఎడ్డోలేం కాదు. మీకు ఇంకా ఇప్పుడైతే మామూలుగా చెప్తురు, కానీ ఉన్న ఆస్తులన్నీ గుంజుకొని తరిమేస్తారు జనాలు తెలంగాణలోకి వెళ్ళి. ఇది పక్క ఏదో ఒక రోజు జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద మాట్లాడుండ్రి. మీరు మాట్లాడగానే మేము అంటలేము. మీరు ఎంత మాట్లాడుతారో అంత మాట్లాడుండ్రి. ప్రజల దృష్టిలోకి మీరే వస్తున్నారు, మాకేం బాధ లేదు. ఒక్క రోజు నాకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకురా? మీరు తెలంగాణలో ఏం చేయాలనేది ప్రతిపక్షాలతో మాట్లాడిరా? ఏ రోజైనా మాట్లాడిరా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరమ్మంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే ఈసారి నీళ్ళు ఇవ్వకపోతే రైతులు పంట పండించుకోలేరా? అందరు పండించుకోరు. మీకు మీద డిఫరెంట్ అయి బతికిన వాళ్ళు లేరు. తెలంగాణ ఇచ్చేటప్పుడు బాగా మీకు తెలంగాణ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసిన తెలంగాణని నాశనం చేసి పాడదగిలి మీరు కదా. 10 సంవత్సరంలో మీరు 75,000 ఉద్యోగాలు ఇచ్చిరు అంటారు. మేము రేవంత్ రెడ్డి 10 నెలల్లో మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు ఆయన? ఏ విధంగా ఇచ్చిండు? మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తలేడు అంటే పైసలు కాసే షెట్లు ఏమన్నా పెట్టిపోయారా మీరు పోయేటప్పుడు? ఆస్తులు ఉన్నాయి, బాగా అప్పు ఉంది, ఆమ్దాని ఉంటే మీ అయ్యా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఆమ్దాని పెట్టిపోయారు, అప్పు తెచ్చిరు, కథం దోసుకొని పోయి. మీరు ఉన్న ఆమ్దానే కదా. తెలంగాణలోకి వెళ్ళి ఏమైనా బయటకు వెళ్ళి తెచ్చి, విదేశాలకు వెళ్ళి తెచ్చి ఏమైనా ఆస్తులు ఇక్కడ పెట్టిరా? ఇక్కడ ఉన్న భూములే, ఇక్కడ ఉన్న ఆస్తులే కదా అవి. ఆస్తులు మీరు కొత్తగా తయారు చేసేదే ముందు. ఆస్తి ఉంది అంటారు మీరు మాటికి. అప్పులు ఉంటే ఆస్తులు లేవంటారు. అప్పులు ఉన్నాయి కానీ ఆస్తులు లేవు. ఆస్తులు ఏడున్నాయి? ఎక్కడున్నాయి ఆస్తులు చూపించండి. ఉన్న గవర్నమెంట్ భూమినే అమ్ముకుంటా నాశనం చేసిరు.
అంత వేస్ట్ చేసి తెలంగాణని మీకు కరెక్ట్ ఇంకా బుద్ధి రాలేదు, ఓడిపోయిన బుద్ధి రాలేదు, మీకు తరిమి కొడతారు జనాలు, ఆ రోజే కరెక్ట్ బుద్ధి వస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. జై కాంగ్రెస్ నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, రోహిత్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రోహిత్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.